హాయ్ అండి. మీరు గమనించారో లేదో, నీరు లేకున్నా, గాలి లేకున్నా బతకలేం. అలాగే అన్నం లేకున్నా బతకలేం. అసలు రైతుని తక్కువగా చేసి మాట్లాడుతున్నారే గానీ, రైతు లేకపోతే ఎవరు బతకలేరు. నువ్వు ఒక గాలి, ఒక నీరు, ఒక ఆహారంతోనే బతకగలవని నీకు తెలుసు. గాలి వీయడం మానేసినా, నీరు పారడం మానేసినా, రైతు పంట పండించడం మానేసినా, నువ్వు బతకవని నీకు తెలుసు. అయినా కానీ రైతుని తక్కువగా చూస్తున్నావు. అంటే రైతు అరుదుగా లేడు, అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాడని తక్కువ అంచనా వేస్తున్నావు. ఇలాగే రైతుని తక్కువ అంచనా వేస్తూ పోతే, అసలు రైతు అనేవాడు కంటికి కనబడకుండా వెళ్ళిపోతే మీకు అన్నం దొరకదు. అప్పుడు అన్నం కొనుక్కున్నా కూడా మీ ఆస్తులు అమ్మాలి. ఒక పూట భోజనం కావాలంటే మీరు ఎన్ని డబ్బులు వెచ్చినా కూడా ఆహారం దొరకదు. ఆ పరిస్థితి రాకూడదంటే రైతులు బతకాలి. ఎందుకంటే రైతులు చాలామంది ఉన్నారని చులకనగా చూస్తాండ్రు. అలా అని ఈ రోజుల్లో వ్యవసాయం చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు. కాబట్టి రాను రాను వ్యవసాయం తగ్గిపోతుంది. పరిశ్రమలు పెరుగుతాయి, డెవలప్మెంట్ పెరుగుతుంది, బిల్డింగులు అవుతాయి, గాలి ఖరాబ్ అవుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, బోర్లు పడయి, వాటర్ దొరకదు. దీనివల్ల అన్నం కూడా దొరకదు. పంటలు పండించేటోడు ఉండడు, తినేవాడు తప్ప. అయితే దాని తర్వాత మనిషి అన్నం తినడానికి కూడా అన్నం దొరకదు. ఇప్పుడంటే చాలామంది అన్నాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి పోద్ది అన్నం, బొచ్చెడు మంది వడ్లు, బియ్యము, పొలాలు, రైతులు వాళ్ళకేంది అని అనుకుంటారు. కానీ ఒక టైం వచ్చేసరికి అసలు బియ్యం కూడా దొరకవు, అన్నం కూడా దొరకదు. కాబట్టి మనం అన్నం తినకపోతే బతకలేమని నిజాన్ని తెలుసుకొని రైతులతోని మంచిగా మెదలండి.